మామూలు ఇవ్వకపోతే కళ్ళు డిపో మీద దాడి జైళ్ళల్లో పెట్టుడు. మా సిద్దిపేట గౌడన్నలు మొన్న నెల రోజులు జైలు ఉండొచ్చారు. 40 లక్షలు లంచం ఇచ్చిందట పాపం. ఏది బయటకు వచ్చినందుకు లంచమైంది 40 లక్షలు. ఇది కాంగ్రెస్ కథ. ఎవరినే నాయన మీరు పోగు పోసింది? ఎవరు రైతులను ఆగం చేస్తుంది, గౌడన్నలను ఆగం చేస్తుంది, మా మత్స్యకారులను ఆగం చేస్తుంది. ఎవరికన్నా ఒక్కరికి మీరు చేసిన మంచి పని ఏమైనా ఉందా? ఇంకా పిల్లల చదువులు ఖరాబ్ చేస్తారు ఎవడన్నా? ఫీజు రియంబర్స్మెంట్ ₹1 ఇయ్యలే రేవంత్ రెడ్డి. నేను ఛాలెంజ్ చేస్తున్నా, కరోనా వచ్చిన నాడు కూడా 1500 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినాం మేము. మా ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల చదువులు దెబ్బతినద్దని. కరోనా వచ్చినా కష్టం వచ్చినా కేసీఆర్ రైతు బంధు ఆపలేదు, పిల్లల చదువులు ఆపకుండా ఫీజు రియంబర్స్మెంట్ పైసలు ఇచ్చిండు. నువ్వెందుకు ఇస్తలేవు? మూటలు ఢిల్లీకి మోయడానికి సరిపోతుందా? పిల్లల చదువులకు నీకు పైసలు ఇయ్యే చేతనైతే లేదా? ఏం చెప్పినావు ఆ రోజు? ఎందుకు పిల్లల చదువులకు పైసలు ఇవ్వవు కూడా మనం అడగాలి. అందుకే ఈ కార్డు దయచేసి మీరు ప్రతి ఇంటికి కూడా ఇవ్వాలి. ప్రతి ఇంట్లో 100 రోజుల్లో ఇస్తామన్నారు. 700 రోజులైంది, ఇంకా ఇవ్వలేదు కనుక కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. కట్టియాలి కదా, 3 నెలల తర్వాత అది కట్టియాలి కదా. మొదటి 3 నెలలు అంటే మీరు పెట్టుకున్నారు, 100 दिन में करते, 100 दिन छोड़ देंगे, 100 दिन के बाद जितना भी पैसा आना है वो गिन के देना पड़ता. तुम లెక్క పెట్టి ఇవ్వాల్సి ఉంటుంది బిడ్డ. నువ్వు ఒక్కొక్క నెలకు 4000 పింఛన్గా 2000 బాకీ పడ్డట్టు. ఇప్పుడు 22 నెలలు, 22 × 2000 అంటే ఎంత? 44,000. రైతు బంధు పోయిన వానకాలం 15,000, పోయిన యాసంగిలో 3 ఎకరాలకు వచ్చింది, మిగతాలకు 15,000. ఇప్పుడు 15,000 బదులు 12 ఇచ్చిన. లెక్క పెట్టి ఇయ్యద్దా? రుణమాఫీ అయినా అదే ఎవరన్నా ఊళ్ళో పూర్తిగా? ఏ ఒక్క ఊర్లోనే అడుగుతున్న కాంగ్రెస్ దమ్ముంటే రాండి భయ, ఏ ఊరికి వస్తారో. మీ ఊరికి పోదామా, మా సిద్దిపేటకు వస్తారా రాండి. ఏ ఒక్క ఊర్లోనన్నా రుణమాఫీ అయిందా? సగం మందికి కూడా రుణమాఫీ కాలే. బీఆర్ఎస్ ప్రభుత్వం మన ప్రభుత్వం 33,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం 19,000 కోట్లు మాత్రమే చేసింది. మనం 2 దఫాల్లో 33,000 కోట్లు రైతులకు రుణమాఫీ కింద చెల్లిస్తే వీళ్ళు ఇచ్చింది 19,000 కోట్లు మాత్రమే. ఏకకాలంలో చేస్తాం. మొదటి సంతకమే రుణమాఫీ అన్నారు. 2 ఏళ్లైనా సగం మంది రైతులకు కూడా రుణమాఫీ కాలి. అరే దేవుళ్ళని కూడా మోసం చేసిండు రేవంత్ రెడ్డి. ఏడబోతే ఆడ దేవుడి మీద ఒట్టు పెట్టిండు, లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు పెట్టిండు, మల్లన్న దేవుడి మీద ఒట్టు పెట్టిండు, మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టిండు, ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టు పెట్టిండు, ఎముడాల రాజన్న మీద ఒట్టు పెట్టిండు, దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి మాట తప్పలేదా? ఎందుకే మన సిద్దిపేటకు వచ్చి పాత బస్ స్టాండ్ కాడ ఏం చెప్పిండో రోజు? 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా, సిద్దిపేటలో వచ్చి 1,00,000 మందితో మీటింగ్ పెడతా అన్నాడు. 15 ఆగస్టు పోయింది, మళ్ళా 15 ఆగస్టు పోయింది. ఏడవాయనే పత్తకలేడు. ముఖం ఉందా? వచ్చే ముఖం. ఏం మాట్లాడినావు నువ్వు ఆ రోజు? 15 ఆగస్టు కల్లా చేస్తాను మా సిద్దిపేట చౌరస్తాల బస్ స్టాండ్ కాడ చెప్పినావు కదా. మరి 15 ఆగస్టు బాయే, మళ్ళా 15 ఆగస్టు బాయే, ఇప్పుడు డిసెంబర్కి రాబట్టి 2 ఏళ్ళు నిండబట్టే. ఎటు బాయ్? మాట్లాడేటప్పుడు ఏమైనా కొద్దిగానే ఉండాలన్నా వద్దా నీకు? ఏమైనా చీము నెత్తురు ఏమైనా కొద్దిగా లజ్జ ఉన్నదా నీకు? ఏమనుకుంటారు జనం? అరే నేను మాట తప్పితే పురాగా ఇజ్జత్ పోతుంది అనేది కొద్దిగానన్నా కడుపులో రక్తంలో ఉండాలన్నా వద్దా? మనిషికి మాట్లాడితే ఆలోచించుకోవాలి కదా. పురాగా పలసగా అయిపోతా, నేను పచ్చిపులుసు అయిపోతా, ఆగమైపోతుంది, నన్ను ఎవరు నమ్మడు, నన్ను చూస్తే నవ్వుకుంటారు, జోకులు వేసుకుంటారు అన్న కొద్దిగానన్నా లీడర్ అంటే ఉండాలన్నా వద్దా? అంటే ప్రజలు అంత అమాయకులా? ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చినాక ఆ పదవి విలువ తీసేసింది. పురాగా ఇజ్జత్ తక్కువ చేసి పడేసింది. ఏటు పట్టే అబద్దాలు ఆడు. గెలవక ముందు అబద్దాలే, గెలిచినాక అబద్దాలే. మరి ఇటువంటి ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టే బాధ్యత మీ మీద ఉంది. దయచేసి మండల నాయకులు, మండల ఇన్ఛార్జీలు ఇక్కడే ఉండి ఏ ఊరిది ఆ ఊరికి డిస్ట్రిబ్యూట్ చేయండి. మీరు రేపు పొద్దున్నే 8 గంటలకు నేను చూస్తా గ్రూప్లో ఎవరెవరు పార్టిసిపేట్ అయినో ఫోటోతో సహా చూస్తా. అన్ని ఊర్లలో కూడా మీరు ప్రతి ఇంటికి బాకీ కార్డు, కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డును ప్రతి ఇంటికి ముట్ట చెప్పాలని కార్యకర్తలందరినీ నేను కోరుతా ఉన్నా. ఇంకోటి ఎలక్షన్స్ వచ్చినాయి, ఇంట్లో కూడా మోసమే చేస్తుండు బీసీలకు. సరే ఇది అవుతుందా కాదా, ఈ కోర్టు ఏందో కథ ఏందో 2-3 రోజులు అర్థమవుతుంది. 8వ తారీఖు కావాలనే కోరుకుంటున్నాం మనం. ఎందుకంటే గ్రామ పంచాయతీలు నిర్వీర్యం అయిపోయినాయి. కనీసం చెత్త ఎత్తేటోడు లేడు, బుగ్గలేసేటోడు లేడు,
గ్రామ పంచాయతీల్లో ప్రజలు ఇలా మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్స్ వచ్చి బాధపడతా ఉన్నారు. ఒక సర్పంచ్ ఉంటే బాధ్యత ఉంటుంది, గ్రామం శుభ్రంగా ఉంటుంది, ప్రజలకు ఒక చెప్పుకోవడానికి ఒక వేదిక ఉంటుంది. అయితే నేను మీతో కోరేది, ప్రతి మండలానికి ఒక సమన్వయ కమిటీ వేసుకుందాం. అందరితో మాట్లాడిన తర్వాతనే టికెట్లు ఇస్తారు. ఒట్టిగా అటు ఇటు తిరుగుడొద్దు. మీ ఊర్లో ఉండే మన కార్యకర్తలు, మన కుటుంబ సభ్యుల్ని కూర్చోబెట్టుకొని 10 మందో, 20 మందో, 50 మందో మన కుటుంబ సభ్యుల్ని కూర్చోబెట్టుకొని ఎవరిని పెట్టుకుందాం, ఏం చేద్దామని మీ ఊరి నాయకులను కూర్చోబెట్టి మాట్లాడి వారి సమక్షంలోనే ఫైనల్ అవుతుంది తప్ప మీతో మాట్లాడకుండా జరగదు. ఏదున్నా మెజార్టీ అభిప్రాయం, అందరితో మాట్లాడి మెజార్టీ అభిప్రాయం మేరకే మనం నిర్ణయాలు తీసుకుందాం. మన ప్రతి మండలానికి ఒక సమన్వయ కమిటీ ఉంటుంది. వారు మీ అందరినీ కలుస్తారు, గ్రామం వైజ్ కలుస్తారు, మీ అందరితో మాట్లాడతారు. అందరి అభిప్రాయాలు పరిగణలో తీసుకున్న తర్వాత మెజార్టీ అభిప్రాయం మేరకు మాత్రమే మనం నడుచుకుందాం. సో దయచేసి మీరు ఎవరు కూడా వ్యక్తిగతంగా ఇండివిజువల్గా తిరిగే బదులు మీ గ్రామ కుటుంబ సభ్యుల్ని మెజార్టీ ఒప్పించుకునే ప్రయత్నం చేయండి. మండలి ఉంటే మండల ముఖ్య నాయకులందరి మెజార్టీ నిర్ణయం మేరకే మండల స్థాయిలో కూడా మనం నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది.